మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్స్ వస్తాయి. ఇప్పుడు హెపటైటిస్ అంటున్నాము, హెచ్పివి అంటున్నాము. హెచ్పివి వ్యాక్సిన్, కొంతమంది క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా అంటున్నారు. బట్ సర్వైకల్ క్యాన్సర్ కోసమైనా దట్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియంట్ అని చెప్పేసి. అంటే ఫ్యూచర్లో ప్రతి క్యాన్సర్కి వ్యాక్సిన్ కానీ లేదా అన్ని క్యాన్సర్లకి ఒక వ్యాక్సిన్ కానీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆ దిశగా ఏమైనా ప్రయత్నం జరుగుతాయా? అన్ని క్యాన్సర్స్కి ఒక వ్యాక్సిన్ అన్నదైతే నేను ఊహించలేను, సాధ్యం కాదనుకుంటున్నానండి. ప్రతి క్యాన్సర్కి స్పెసిఫిక్గా ఒక వ్యాక్సిన్ తయారు చేయొచ్చా? ఆ దిశగా చాలా వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి. రష్యన్ వ్యాక్సిన్, ఆంకోలైటిక్ వైరసెస్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ వస్తున్నాయి. సక్సెస్ పార్షియల్గానే ఉంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది ప్రతి క్షణం దాని రూపం మార్చుకుంటూ ఉంటుంది సార్. అంటే ఈ రోజు వైట్ షర్ట్ వేసుకుంటే పక్క రోజు బ్లూ షర్ట్ వేసుకుంటే దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. దాన్ని అంత సులువు కాదు సార్ అది. ఈ వ్యాక్సిన్స్, థెరపటిక్ వ్యాక్సిన్స్ అన్నవి చాలా సమయం పడుతుంది. ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అన్నవి చాలా బాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో డాక్టర్ గారు, అంటే మన భవిష్యత్తును ఎన్విసైజ్ చేస్తే ఇప్పుడు సాధారణంగా అంతకుముందు కీమోథెరపీ లాంటివి చేసేది. కీమోథెరపీలు కూడా అంటే చాలా దారుణంగా ఉండేటివి, సైడ్ ఎఫెక్ట్స్ అటువంటివి ఉండేటివి. ఇక ఇప్పుడు సొఫిస్టికేటెడ్గా మనకు మీరు అన్న ఇమ్యూనోథెరపీ లాంటివి వచ్చినాయి యాక్చువల్గా. సో రైట్ నౌ వీఆర్ 2026. సో నెక్స్ట్ 5 yearsలో ఈ ఇమ్యూనోథెరపీ లాంటి నొప్పి లేని చికిత్సా విధానాల ద్వారానే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయగలుగుతాం, కీమోథెరపీ అవసరం ఉండదు అని చెప్పేసి ఏమైనా అంచనాలు ఉన్నాయా? సో మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఒక సబ్సెట్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే PDL1 బాగా ఎక్స్ప్రెస్ అవుతుందో అలాంటి వాటిల్లో కీమోథెరపీ లేకుండా కూడా ఉత్తి ఇమ్యూనోథెరపీ మీద చేసిన ఇనీషియల్ ప్రయోగాత్మకమైనటువంటి ఏదైతే పరిశోధనలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇచ్చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్స్, బాగా తగ్గింది. కాబట్టి ఒక సబ్సెట్ ఆఫ్ పీపుల్లో కీమోథెరపీ అవాయిడ్ చేసే అవకాశం ఉంది. నాట్ ఎవ్రీవన్. గత 20 సంవత్సరాలుగా క్యాన్సర్ వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. సో ఇప్పటికి కూడా $1 billion తోని కంపెనీస్ టేక్ ఓవర్స్ జరుగుతున్నాయి. కంపెనీస్ హూ ఆర్ ప్రొడ్యూసింగ్ క్యాన్సర్ డ్రగ్స్ ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్. అది సపరేట్ స్టోరీ అనుకున్నా. నెక్స్ట్ 10 to 15 yearsలో బికాస్ ఆఫ్ దిస్ AI కావచ్చు, ఎందుకంటే ఇన్వెషన్స్ బాగా వేగంగా ఎదుగుతాయి అంతకుముందు కంటే, ఎందుకంటే AI సపోర్ట్ ఉంది కాబట్టి అని చెప్పేసి మనకు మాట్లాడుతున్నాం. సో $trillions ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ బిల్డింగ్ సిటీస్, AI సిటీస్. సో ఈ నేపథ్యంలో వచ్చే 10 to 15 yearsలో అంటే మనం క్యాన్సర్ వైద్యంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? రైట్ నౌ వాట్ ఆర్ ద పైప్లైన్ ప్రాజెక్ట్స్? ఇవి అవ్వడం ద్వారా వచ్చే కాలంలో రోగుల జీవితాలు సమూలంగా మారే అవకాశం ఉంది. యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అంటాం. అంటే ఉత్తి యాంటీబాడీ ఇస్తే క్యాన్సర్ తగ్గట్లేదు కాబట్టి యాంటీబాడీని కీమోథెరపీని కలిపి ప్యాకేజ్ కింద పెట్టిస్తున్నాం. కాబట్టి నార్మల్ సెల్స్ మీద ఎఫెక్ట్ లేకుండా. దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. సెల్యులార్ థెరపీస్, T-cell NK-cell కాంబినేషన్ కూడా వాడుతున్నాం. అగైన్ దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఇలా కొన్ని గేమ్ చేంజర్స్ ఉన్నాయండి. సో అంటే మనం కొన్ని అపోహల గురించి మాట్లాడదాం సార్. ఇక క్యాన్సర్ గురించి వచ్చేసినప్పుడు కొంతమంది బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ శరీరం మొత్తం పాకే అవకాశం ఉంది అని చెప్పేసి అంటారు. బయాప్సీ గురించి ఈ అపోహ ఎందుకు వచ్చింది? అసలు దీని గల నిజాలేంటి? కన్వెన్షనల్ బయాప్సీ సాధారణంగా సేఫ్గా ఉంటాయి సార్. కొన్ని ఆర్గాన్స్లో చేయకూడదు. ఓవరీ బయాప్సీ చేస్తే స్టేజ్ 1 కాస్త 1C కానీ 3 కానీ అయిపోతుంది. టెస్టిస్, దానికి న్యాచురల్ ప్రొటెక్షన్ ఉంటుంది సార్. అంటే క్యాన్సర్ని మనం అదిపి పెట్టి మన దానికి చైన్స్ వేసి కట్టేసి ఒక కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంచుతాం, దాన్ని ఒక వైల్డ్ యానిమల్ ఉంచినట్టుగా ఉంచుతాం. ఎప్పుడైతే మీరు డోరు బద్దలు కొట్టారో అదేంటో తెలుసుకోవడం కోసమని పాకేస్తుంది మొత్తం. ఇట్స్ ఫ్రీ. కాబట్టి టెస్టిస్, ఓవరీ, కిడ్నీ ఈ మూడిట్లోనూ బయాప్సీ అన్నది చెయ్యకూడదు అన్నది ఒక నార్మ్. ఓకే, మిగతా ఎక్కడ వేసినా తప్పలేదండి. ఓకే, అంటే సాధారణంగా కొంతమంది క్యాన్సర్ రాగానే కుప్పకూలుతుంటారు. అయితే స్టేజ్ 4 వచ్చిన తర్వాత కూడా మనం నయం చేయగలిగిన క్యాన్సర్లన్నీ ఇప్పుడున్న వైద్యంతో ఎన్ని రకాల క్యాన్సర్లు ఎంత శాతం నయం చేయడానికి అవకాశం ఉంది? స్టేజ్ 4లో కొన్ని క్యాన్సర్స్ని చక్కగా నయం చేసుకోవచ్చు. అంటే నయం అంటే క్యూర్ అవ్వదు, కంట్రోల్ పెట్టుకోవచ్చు. అంటే కొన్ని టెస్టిక్యులర్ క్యాన్సర్స్, లింఫోమాస్ హైలీ క్యూరబుల్. జెస్టేషనల్ ట్రోఫోబ్లాస్టిక్ నియోప్లేసియా అంటే GT అని అంటారు, లంగ్స్కి వెళ్ళిపోయినా సరే కూడా క్యూర్ అవుతుంది.
జెర్మ్ సెల్ ట్యూమర్స్ పూర్తిగా క్యూర్ అవుతాయి. లింఫోమా స్టేజ్ 4లో కూడా క్యూర్ అవుతాయి. కొన్ని లాంగ్ టర్మ్ కంట్రోల్ చేస్తాం. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్, సిఎల్ఎల్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఆఖరి స్టేజ్లో ఉన్న క్యూర్ చేయగానే లాంగ్ టర్మ్ కంట్రోల్. ఇలా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే 10-20 తీసేస్తే మిగతా అంతా కూడా స్టేజ్ 4 ఇస్ నాట్ క్యూరబుల్. తెలుగు వారికి చెప్పండి, క్యాన్సర్కు దూరంగా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జీవనశైలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి, వేటికి దూరంగా ఉండాలి? తిండి చాలా ఇంపార్టెంట్. చక్కటి తిండి సమతుల్యంగా తినడం, పీరియాడికల్గా తినడం, అవే ఫ్రమ్ ది టొబాకో చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేట్ చేయించుకోండి. బీ అవేర్. మన క్యాన్సర్ గురించి మనం తెలుసుకుందాం. ఏ లక్షణాలు వస్తే డాక్టర్ సంప్రదించాలో తెలుసుకుందాం. పీరియాడిక్ స్క్రీనింగ్ ఇవి చేసుకుంటే మనుషులు బాగుంటారండి. సో ఇంకొకటి సార్, ఇది కూడా క్యాన్సర్ అనగానే ఖర్చు ఎక్కువ అని చెప్పేసి అంటారు యాక్చువల్గా. సో క్యాన్సర్కి ఖర్చు ఎందుకు అధికంగా ఉంటుంది? వచ్చే 10 yearsలో క్యాన్సర్ వైద్యం ఖర్చు ఏ రకంగా పెరిగే తగ్గే అవకాశం ఉంది? ఇప్పుడు చాలా మటుకు మందులు ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పేటెంటెడ్ డ్రగ్స్ చాలా ఖరీదు ఉంటాయండి. జెనరిక్స్ వచ్చినప్పుడు ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ప్యాక్లెటిక్స్ ఎగ్జాంపుల్. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏవైతే ఇమ్యూనోథెరపీ కాస్ట్ తగ్గిపోతుందో, వాల్యూమ్స్ పెరిగినప్పుడు ఎక్స్పెక్ట్ ఏ గుడ్ కంట్రోల్ ఆఫ్ ది కాస్ట్. ఇప్పుడు కార్టిసల్ థెరపీ 8 కోట్లు పెట్టి చేయించారు 2019లో. నాకు ఫస్ట్ టైం జీవితంలో కార్టీ ఉందని తెలిసింది ఆ రోజు. అరిజోనాను సిటీ ఆఫ్ హోప్కి వెళ్ళి చేయించుకొచ్చాను అనమాట. ఒక పేషెంట్తో పాటు వెళ్ళాను, నేను కూడా నేర్చుకొచ్చాను. ఓకే, ఇప్పుడు 60-70 లక్షలు అవుతుంది. అంత కలుపుకుంది, అంత మారిపోయింది. అంటే 10వ వంతుకి తగ్గిపోయింది. ఇది కూడా చాలా మంది సామాన్లకు అందుబాటులో ఉండదు. కానీ అట్లీస్ట్ 8 కోట్లు అంటే ఇంకా తక్కువ కదా సార్. ఓకే, ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులు అనేవి జరుగుతున్నాయి. అవైలబిలిటీ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది కాబట్టి సో వీ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్.